హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. నెలకు ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించిన దాంట్లో ఎంత సేవింగ్స్ చేసుకోవాలి, అలాగే మన దగ్గర ఉన్న డబ్బులు ఊరికినే ఎలా ఖర్చు అవుతున్నాయి, అసలు ఖర్చు అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి, దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు వెంచురా సబ్సిడర్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. దాదాపుగా మనము సంపాదిస్తున్న జీతంలో ఎంత మనం సపోజ్ తీసుకుంటే 20,000 సంపాదిస్తూ ఉంటే ఎంత నెలకు సేవ్ చేయాలంటారు? ఐడియల్గా అయితే 20 to 25% సేవ్ చేయాలి. ఎందుకు అని అంటే మనము ఈ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు 20-25% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి ఎలాగో వెళ్ళిపోతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక 5-10% ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం అని పక్కకు పెట్టుకోవాలి. సిమిలర్లీ లోన్స్ ఉంటాయి, ఏదో ఒక లోన్, వెహికల్ లోనో హౌస్ లోనో, అదొక 20-25% ఆర్ అప్ టు 40% కూడా ఉండొచ్చు. లోన్ అనేది 40% కంటే ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ₹1,00,000 ఇన్కమ్ ఉంది అంటే 40,000 కంటే ఎక్కువ ఈఎంఐ పే చేయకుండా ఉండడం కరెక్ట్. ఓకే. ఎందుకు అని అంటే 40% ఇక్కడ వెళ్ళిపోతుంది, 20-25% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వాటికి వెళ్తుంది, ఇంకా పిల్లల స్కూల్ ఫీజు వీటికి పోయి ఒక 20-25 మటుకు కంపల్సరీ సేవ్ చేయాలి. ఎందుకు 20-25 అంటున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 ఇన్కమ్ ఉన్న పర్సన్ ఏజ్ తీసుకుందాం. ఓకే. 40,000 ఇన్కమ్, 30 years అతని ఏజ్. సే హీ వాంట్ టు రిటైర్ ఎట్ 55. 40,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళది ప్రాబబ్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ రఫ్లీ అరౌండ్, అంటే ఓన్లీ హౌస్ హోల్డ్ అనేది, పిల్లల స్కూల్ ఫీజు కాదు, లైఫ్ స్టైల్ కాదు, ఇవన్నీ కాకుండా ఓన్లీ 10,000 ఉంటుంది. అది ఆయన రిటైర్ అయ్యేసరికి 55 ఏజ్ వరకు అది మేబీ 40,000 అవుతుంది, అంటే 4 times పెరుగుతుంది. సో అందుకని ఆ 20-25%, సో ఆ 20-25% సేవ్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఈ పెరిగిన అమౌంట్ని మనము ఇన్కమ్ లేని టైంలో కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటే గోల్ కాదు, ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ అదర్ గోల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం 40,000 ఉన్నప్పుడే 20-25% సేవింగ్ స్టార్ట్ చేస్తే 40-50 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఇన్కంలో 20-25% మ్యాండేటరీగా పక్కకు పెట్టగలిగితే ఆల్ యువర్ గోల్స్ విల్ బీ అచీవ్డ్. ఎవరైతే స్టార్టింగ్ శాలరీ నుండి, చాలా మటుకు అలా జరగదు, ఎప్పుడో 35-40sలో రియలైజ్ అవుతారు, అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. 20-25 కాదు, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. బికాస్ అప్పుడు ఉన్న శాలరీలో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా 40,000 ఉన్నప్పుడు ఉన్నంత 2,00,000 ఉన్నప్పుడు కూడా అదే రేంజ్లో పెరగవు. సో 20-25% మ్యాండేటరీగా మీరు పక్కకు పెట్టాల్సిందే. దాన్ని సేవింగ్స్ రేషియో అంటాం మనం. సేవింగ్స్ రేషియో 20-25 ఉండాలి. డెట్ సర్వీస్ రేషియో 40 కంటే ఎక్కువ ఉండొద్దు. లోన్స్ కట్టేది. అంటే దీన్ని అందరూ సాధ్యం చేయగలుగుతారంటారా? మీరు చెప్పిన ఈ రేషియో కానీ 25% సేవింగ్స్ కానీ అందరితో సాధ్యం అంటారా? చేయొచ్చు. దీనికి ఏమైనా అనాలిసిస్ ఉందంటారా? దానికి మళ్ళీ మన ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు లీకేజెస్ ఐడెంటిఫై ఆటోమేటిక్గా అవుతాయి. దెన్ మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఎందుకంటే మనం మన గురించి ఆలోచించట్లేదు. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు మనకున్న జాబ్స్లో, మనకున్న బిజినెస్లో బిజీ అయిపోయి మనం ఫ్యూచర్ రిటైర్మెంట్ ఏంటి, దానికి ఎంత కావాలి, పిల్లలు ఎడ్యుకేషన్ టైం రీచ్ అయ్యేసరికి ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఎవరి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. అంటే మన ప్రయారిటీస్కి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అది ఆలోచించిన రోజు ఎవ్రీథింగ్ కెన్ బి డన్.